Hi students, welcome to KMS tutorial. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ సంబంధించిన రిజల్ట్స్ అనేటివి ఈరోజు రిలీజ్ చేస్తారని మనకి అఫీషియల్‌గా పేపర్ స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది. ఓకేనా స్టూడెంట్. ఒకసారి మీరు ఈ పాలిసెట్ రిజల్ట్స్ అనేటివి ఏ విధంగా చెక్ చేసుకోవాలో చెప్తాను చూడండి. మనం గాని ఇక్కడ గాని చూసినట్లయితే అఫీషియల్ వెబ్‌సైట్‌లో అఫీషియల్ వెబ్‌సైట్ మనకి ఉంది. https://polycetap.nic.in అని గాని మనం గాని టైప్ చేసి ఎంటర్ కొట్టామంటే గూగుల్‌లో మనకి ఒక సైట్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో మనకి ప్రస్తుతానికైతే ఎట్ ప్రెజెంట్ ఇంకా మనకి ఆ లింక్ అయితే ఏది కూడా ఇచ్చి యాక్టివేట్ చేసినట్టయితే కనిపించట్లేదు. వన్స్ పాలిసెట్ రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేయంగానే మీకిక్కడ ఒక లింక్ అనేది వాళ్ళు ఇచ్చేసి అక్కడ రిజల్ట్స్ అని పెట్టేసి మనకి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా స్టూడెంట్స్. వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ పాలిసెట్ అఫీషియల్ సైట్‌కెళ్ళి మీరు రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఒకసారి ఆహ్, ఆహ్, స్టేట్మెంట్ మనకు గాని ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ గాని చూసినట్లయితే పేపర్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే అక్కడ పాలిసెట్ ఫలితాలు నేడు అని పెట్టేసి పాలిటెక్నిక్ కళాశాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలను బుధవారం ఉదయం 10:30 గంటలకు మంత్రి గౌతమ్ రెడ్డి విడుదల చేయనున్నారు అని పెట్టి ఫలితాలను మనం www.ఈనాడు.inలో చూడొచ్చు అన్నట్టుగా వాళ్ళు మనకు స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా స్టూడెంట్స్. ఎనీహౌ టుడే మనకి పాలిసెట్ రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేయడం జరుగుతుంది. వన్స్ రిలీజ్ చేసిన తర్వాత నేనొకసారి మన వాట్సాప్ గ్రూప్‌లో గూడా ఏ విధంగా చెక్ జేయాలి ఏంటనేది నేనొకసారి మళ్ళీ మన స్టూడెంట్స్‌కి గూడా ప్రొవైడ్ జేస్తాను. ఓకేనా స్టూడెంట్స్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ ఆల్. ఇప్పటి వరకు మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ జేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా తెలియజేయండి. మనం ఆల్రెడీ ఇంతకుముందు పాలిసెట్‌కి సంబంధించి కంప్లీట్‌గా ప్రిపరేషన్ ప్లాను, దానికి సంబంధించిన మెటీరియల్ అన్నీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఆర్‌జీకేటీ సెట్ అనేది మనకి ఎగ్జామ్ ఈ మంత్ 26 జరగబోతుంది. ఓకేనా స్టూడెంట్. దానికి సంబంధించి మనకి ప్రిపరేషన్ ప్లాన్ గావచ్చు, నెక్స్ట్ కంప్లీట్‌గా మెటీరియలు, నెక్స్ట్ మోస్ట్ ప్రాక్టీస్ మోడల్ పేపర్స్ అనేటివి మనం ఈ రివైజ్డ్ సిలబస్ బేస్ చేసుకొని ప్రిపేర్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మీకు ప్రాక్టీస్ మోడల్ పేపర్ రివైజ్డ్ సిలబస్ ఎక్కడ దొరకవు. మనం మనం ఓన్‌గా రాసి మరి అది పనిగా మన స్టూడెంట్స్‌కి ప్రాక్టిస్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. దాన్ని మనం మన అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్‌లో గూడా మనం ఏం చేస్తున్నామంటే, ఆ యొక్క వీడియో ప్రొవైడ్ చేసిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నాం దాన్ని ఆ వీడియో డిస్క్రిప్షన్ కింద క్వెషన్ పేపర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సిన్సియర్‌గా, సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్న ఆర్‌జీకేటీ సెట్ వాళ్ళు ఈ ప్రాక్టీస్ టెస్ట్ అనేది రాయండి. రాసినప్పుడు మాత్రమే మీకు ప్రిపరేషన్ అనేది ఎంత మాత్రం ఉంది ఏందనేది మీకు తెలుస్తుంది. ఎట్ ది సేమ్ టైమ్ దాన్ని బేస్ చేసుకొని ఈ 10 డేస్‌లో మీరు ఉన్నటువంటి ఆ డ్రాబ్యాక్స్ అన్ని ఓవర్‌కమ్ చేసుకుంటూ ఈ ప్రాక్టీస్ టెస్ట్‌లు రాసారనుకోండి. అరౌండ్ మనం 10 ప్రాక్టీస్ టెస్ట్‌లు ఎగ్జామ్ పెట్టేదానికి స్టార్ట్ చేస్తున్నాం మనం. ఆల్రెడీ 4 ప్రాక్టీస్ టెస్ట్‌లు అయిపోయాయి. రేపు 16థ్ కూడా నెక్స్ట్ ప్రాక్టీస్ టెస్ట్ 5 ఎగ్జామ్ ఉంది మనకి. ఓకేనా. అరౌండ్ 10 ప్రాక్టీస్ టెస్ట్ అనేటివి మనం ఈ రివైజ్డ్ సిలబస్ బేస్ చేసుకొని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన కేఎంఎస్ ట్యుటోరియల్ ఛానెల్‌లో. ఓకేనా స్టూడెంట్స్. ఆ విధంగా ఎగ్జామ్స్ అనేటివి రాసి సక్సెస్ అనేది సాధించండి. ఓకేనా స్టూడెంట్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ ఆల్.